शुक्लांबरधरं विष्णुं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि कार्यारंभं करिष्यामि सिद्ध्यद्भवतु मे सदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवाय नमः। करुणां करुणान्तरङ्गताक्षीं धृतपाशाङ्कुशचापबाणहस्ताम् अणिमादिभिरावृतां मयूखैरहमिच्च विभावये भवानीं व्यासं वैष्णवतारं त्यक्तः स्तोत्रमकल्मषं पराशरात्मजं वन्दे जगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः शङ्कारूपेणमच्छत्तं बङ्कीर्तमपूज्यया किङ्कर्यस्य सामाया शङ्कराचार्यमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सदात्मध्यानिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् इन्द्रशेखरं मुदावहं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। श्रीललितामहाभट्टारिकाय नमः। श्री सीतालक्ष्मणभरतशत्रुघ्न रामचन्द्रब्रह्मणे नमः। श्री शिवाय गुरवे नमः। गुरवे नमः। परमगुरवे नमः। परमेष्टि नमः। परापरगुरुभ्यो नमः। श्री शिवाय गुरवे नमः। క్రితం ఉపాఖ్యానంలో తండ్రి కొడుకుల మధ్య ఒక 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 వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుకు అనుగ్రహం చేత ఏ పుత్రునైతే వ్యాస భగవానుడు పొందగలిగాడో ఆ పుత్రుని గృహస్థాశ్రమం స్వీకరించు, గృహస్థాశ్రమం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవశ్యంగా గృహస్థాశ్రమం స్వీకరించి పితృదేవతల్ని దేవతల్ని అందరినీ కూడా సంతోషపెట్టు అని మాట్లాడుతున్నప్పుడు దాని సుఖమహర్షుల వారు, సుతరాం నాకు గృహస్థాశ్రమం అది ఏమాత్రం కూడా ఇచ్చలేదు, అది ప్రతిబంధకం, అనేక రకాలైనటువంటి సమస్యలకు అది స్థానభూతం అవుతుంది. అందువల్ల ఏ విధమైనటువంటి స్త్రీ గర్భం నుంచి ఆవిర్భవించిన నేను మరో స్త్రీ గర్భంలో పుత్రుడు పొందడానికి కావలసినటువంటి ఇచ్చ నేను ఎలా చేస్తాను నాన్నగారు, కాబట్టి నాకు శిష్యుల్లా తత్వానుపదేశం చేయండి, నన్ను ఉద్ధరించండి, అంతే ప్రవృత్తి మార్గాన్ని నాకు చెప్పద్దు, ఆత్మారాములు ఎప్పుడూ కూడా ఏ విధ లోలపత్వాన్ని పొందరు, ఇలా అనేక విషయాలు చెప్తూ నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ నిన్నటి విషయాలు. నేను వేదాలను చదువుకున్నాను, బహు విస్తారమైన వేదాలని, అడంతా కూడా హింసే ప్రధానంగా కనపడుతోంది. కర్మ మార్గం అంతా కూడా అక్కడ చోదన ప్రవర్తకత్వంగా కనపడుతూ ఉంది. అందువల్ల అటువంటి వేదాల్లో చెప్పిన కర్మకాండ వైపు నాకు మనసు వెళ్ళట్లేదు, జ్ఞానకాండ వైపు జ్ఞానం సౌపార్జన చేసి నేను కొతకూర్చుని కావాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సందర్భంలో ఒక ఉదాహరణ మాట్లాడుతున్నారు సుఖమహర్షులు వారు. తన గురువు అయినటువంటి బృహస్పతి వివాహం చేసుకుని ఆయన ఏమి సంతోషపడ్డాడు, ఆయన ఏమి ఆనందంగా ఉన్నాడు. బృహస్పతి గురుప్రాప్త సోపిమగ్న గుహార్ణవే అవిద్యాగ్రస్త హృదయ కథం తారయితుం క్షమ. అది కాదండి నాన్నగారు, బృహస్పతి నా గురువు గారు, సోపిమగ్న
గృహార్ణవే. అటువంటి బృహస్పతి కూడా ఆ సంసారమైన అరణ్యంలో ఆయన కూడా మునిగిపోయాడు. అవిద్యాగ్రస్త హృదయ, అవిద్యాగ్రస్తమైన హృదయంతో, అంటే అవిద్య చేత ఆవరించబడిన హృదయంతో తన భార్య ఎవరో తీసుకువెళ్ళినట్టు, ఆ భార్యను పొందడానికి మళ్ళా అనేకమైనటువంటి ఎంతో దుఃఖాన్ని పొంది ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే తప్ప ఆయన భార్య అనే స్వాధీనం కాలేదు. చూశారు నాన్నగారు, గృహస్థాశ్రమంలో ఎక్కడైనా సుఖం ఉందా? ఎక్కడైనా ఆనందం ఉందా? అయితే ఇది ఈ తారాశ్రయం కథలో ఈ బృహస్పతి కథ అంతా వచ్చింది కాబట్టి మీకు ఊరికే స్థాళీపులాకన్యాయం చేత ఊరికే అలా గుర్తు చేస్తున్నాను. అందువల్ల అటువంటి అవిద్యాగ్రస్త హృదయమైనటువంటి బ్రహ్మగారు నన్ను కథం తారయితం క్షమ, ఈ సంసారం అని అరణ్యించి నన్ను తరింపజేసే సామర్థ్యం బృహస్పతికి లేదు నాన్నగారు, ఆయన చేయలేడు, ఎందుకంటే ఆయనే దుఃఖపడుతూ ఉన్నాడు అంటూ, రోగగ్రస్త యథా వైద్య పరరోగ చికిత్సక తథా గురు ముముక్షోర్మే గృహస్థోయం విడంబన. ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉన్న వైద్యుడు పక్కవాడికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. వైద్యుడే రోగిష్టివాడైతే పక్కవాడి రోగాన్ని ఏం పోగొడతాడు? ఇక్కడ గృహస్థాశ్రమం అనే రోగం బృహస్పతికి పట్టుకుంది. అటువంటి బృహస్పతి నా గృహస్థాశ్రమం ఎలా నిర్మూలన చేస్తాడు? చేయలేడు కదా. కృత్వా ప్రణామం గురవి త్వత్సిముపాగత త్రాహిమాం తత్వబోధేన భీతం సంసార సర్పత. అటువంటి బృహస్పతికి సంసారం అనే సాగరం నుంచి నన్ను దాటించే సామర్థ్యం లేకపోవడం వల్ల అని నమస్కారం చేసి నేను వచ్చేసానండి. అప్పుడు తత్వబోధ చేసి నన్ను మీరు ఉద్ధరించండి, నన్ను అనుగ్రహించండి. సంసారే అస్మిన్ మహాఘోరే భ్రమణం నవచక్రవతు నచ విశ్రమణం క్వాపి సూర్యస్య దివాలి. ఈ సంసారం అనే కాలచక్రంలో ఏ విధంగా అయితే గడియారంలో ముళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందో అలా వీడు అనేక జన్మలు తిరుగుతూ ఉంటాడు, పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎక్కడా వాడికి విశ్రాంతి ఉండదు. ఎలాగైతే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సూర్యుడు నిరంతరం ఉదయిస్తూ ఉన్నాడో, అలా ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడూ కూడా అవి సంచారం చేస్తూ ఉంటాయో, అంతే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. కిం సుఖం తాత సంసారే నిజతత్వ విచారణ. కాబట్టి యథార్థమైనటువంటి పారమార్థికమైనటువంటి జ్ఞాన సముపార్జనం చేయడం కంటే సంసారంలో సుఖం ఉంది నాన్నగారు. ఇదంతా అనిత్య సుఖం, తత్తత్కాల జనిత సుఖం. ఇందా చెప్పినట్టుగా మానవ లోకంలో ప్రతి సుఖం కూడా దుఃఖంతోనే ఉంటుంది కాబట్టి అది ప్రయోజనం లేదు. మూఢానాం సుఖబుద్ధి స్పృట్సు కీట సుఖం యథ. మూర్ఖులకి సంసారం చాలా బ్రహ్మాండం, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగున్నారు, వాడు అమెరికాలో ఉన్నాడు. మూర్ఖులకి అదంతా చాలా గొప్పగా ఉంటుంది. అది అసలు శాశ్వతం కాదని కూడా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎట్లా ఉంటుంది? విట్సు కిటిసూకం కీటసూకం యథ. ఒక అశుద్ధంలో ఉన్నటువంటి కీటకం నేను చాలా గొప్పగా ఉన్నాను అనుకుంటుంది. అలాగే సంసారం అనేటువంటి అరణ్యంలో సంచారం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా అనుకుంటూ ఉంటారు. అది మూర్ఖ లక్షణం, అది నాకొద్దు. ఇదంతా కూడా వివాహం వద్దని చెప్తున్నటువంటి సుఖమహర్షుల వారికి అభిప్రాయం తప్ప ఇక్కడ నటు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పాపాత్ముడు, బ్రహ్మచర్యాశ్రమం గొప్పవాడు అని చెప్పడానికి సిద్ధాంతం కాదు ఇది. ఆయన వివాహం వద్దంటున్నాడు కాబట్టి ఆయన వాదన నిలబడే మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. అది మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. ఎవరికి దీని ఆపాదన చేసుకోవద్దు. అధీత్య వేదశాస్త్రాల సంసారే రాగినశ్చయే తేభ్య పరనమూర్ఖోస్తి సధర్మా అశ్వశూకరై. అదేంటి నాన్నగారు, వేదాలు చదువుకుని వేదాంగాలు చదువుకుని వేదాంత విచారణ చేసి ఆ వేదాంత విచారణలో ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో దాని ఎందు రమించకుండా వీడు ఇంకా సంసారాన్ని స్వీకరిస్తానంటే అంతకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? కుక్కకి, గుర్రానికి, శూకరానికి వరాహాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీడికి తేడా ఏమిటి? చదువుకున్నాడు సంసారంలో దిగుతున్నాడు, అవి చదువుకోకుండా ప్రాణి సమానంగా అలా ఉన్నాయి.
విద్యావేత్త, విద్య చదువుకున్నటువంటి వాడు ఏది యుక్తము, ఏది అయుక్తము అవన్నీ తెలుసుకోవాలి కదా. ఏది గుణము, ఏది అగుణము, ఏది బంధకము, ఏది మోక్షకము, ఇవన్నీ తెలుసుకుని వాడు ప్రవర్తించాలి. కేవలం ఇతరులకు ఉపకారం ఉపదేశం చేయడానికి చదువులు కాదు కదా, ఇతరులకు చెప్పడానికి వేదికలు కాదు కదా, వాడు పాటించాలి కదా. ఈ పాటించేవాడు సంసారంలో భగ్నమైతే ఇతరులకు సంసారం ఎలా పోగొడతాడు? వాడికే భ్రమ పోలేదు, ఇంకెలా ఇతరుల భ్రమ ఎలా పోగొడతాడు? ఇటువంటి మహానుభావులు ఎక్కువైపోయారు. అందరూ ఎవరిని చూసినా ఆధ్యాత్మికతలు అంటూ ఉంటారు. ఆధ్యాత్మ అనే పదానికే తెలియదు వాళ్ళు చాలా మంది. బ్రహ్మణ ఆధ్యాత్మికతలు, ప్రతి ఒక్కళ్ళని బ్రహ్మస్త్రీ, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్త్రీల. బ్రహ్మస్త్రీలు ఎవరంటారు? వేదమూర్తులు ఎవరంటారు? ఆధ్యాత్మికతలు ఎవరంటారు? వేదాంతవేత్తలు ఎవరంటారు అనేది వాళ్ళ లోకంలో ఏ పదానికి అర్థం తెలియదు. చేస్తూ ఉండడం, మేము బ్రహ్మాండ పదం వాడామో చెప్పుకోవచ్చు, అంతవరకే పనికి వస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమాత్రము జ్ఞాన సముపార్జన చేయకుండా మేము చదువుకున్న చదువులు చాలా గొప్పవి, మేము ఏం మాట్లాడిన శాసనము అని మాట్లాడుతున్నారు ఇవాళ. అందుకు చెప్తున్నారు, అంటున్నారు మహానుభావులు సుఖ మహర్షుల వారు. దీన్నే మనం విచారణ చేస్తే శ్రీమద్భాగవతంలో కూడా ఇలాగే అంటూ ఉంటారు. భగవంతుడిందు భక్తి లేకుండా, పారమార్థకమైన బుద్ధి లేకుండా ఎవరైతే వృధాగా తమ జీవితాన్ని గ్రామ్య విషయాల యందు, జుగుప్సాకర విషయాల యందు, నిరర్థకమైన విషయాల యందు, భోగాల యందు, భోగలాలసత్వాల యందు, ధన సముపార్జనకే ప్రధానమైన ధ్యేయం చేసుకుంటూ ఎవరు కామలంపటాల్లో కాలక్షేపం చేస్తూ ఉంటారో వాళ్ళని పొగిడే జంతువులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే చెప్పారు మహానుభావులు. విద్వరాహ శ్వా విద్వరాహ ఉష్ట్రగర్ధభై సంస్థుతో నరహ. ఇది భాగవతంలో గొప్ప మాట అండి. మానవ లోకంలో భగవత్ చింతన, భగవదారాధన, భగవన్నామ స్మరణ, భగవన్నామ సంకీర్తన, శ్రవణం లేకుండా కేవలం బాక్యమైనటువంటి కామలంపటాలతోనూ, సంసార విషయాలతోనూ, వివిధమైనటువంటి భోగాల యందు దాని లాలసత్వం కలిగినటువంటి వాడు చూసి వాడు చెప్తారు, శ్వా విద్వరాహ ఉష్ట్రగర్ధభై సంస్థుతో నరః అయం నరపశు. అయం నరపశు సంస్థుత సమ్యక్ స్తుత. బాగా స్తుతించబడుతున్నాడు ఈ నరపశువు. ఎవరి చేత అన్నాడు? శ్వా విద్వరాహ ఉష్ట్రగర్ధభై. కుక్క, వరాహం, ఒంటె, గాడిద మొదలైనటువంటి ప్రాణుల చేత భగవన్నామం విననటువంటి వాడు, భగవన్నామాన్ని స్మరణ చేయనటువంటి వాడు, భగవన్నామాన్ని ఎప్పుడు ఉచ్చరించినటువంటి వాడు, భగవత్ సేవ చేయనటువంటి వాడు, సత్సంగా లేనటువంటి వాడు, ఎప్పుడు ఏ విధమైన దాన ధర్మాలు, ఆధ్యాత్మిక విషయాల ఎందు ఏమాత్రం బుద్ధి రమించకుండా బాహ్య విషయాల ఎందు బుద్ధి రమిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాడిని చూసి కుక్క, వరాహం, ఒంటె, గాడిద మొదలైన జంతువులు వాడు బాగా స్తుతిస్తూ ఉంటాడు. ఎట్లా? కుక్క అంటుందట, అగో ఆయం నరపశువు, ఆ కనపడుతున్న మానవుడు అనే పశువు వాడు మావాడు. ఎందుకంటే మాకు వాచ్యావాచ్య నియమం లేదు, మేము ఏం మాట్లాడతామో ఏం మాట్లాడకూడదో మాకేం నియమం లేదు, 24 గంటల బౌ బౌ అని మేము మరుగుతూ ఉంటాము, అలాగే వాడు మరుగుతున్నాడు, వాడు మావాడు అన్నట. అందుట కుక్క ఆ వ్యక్తిని చూసి. వెంటనే అక్కడి నుంచి వచ్చిన వరాహం అందుట, చిచ్చి వీడు మీవాడు కాదు, వాడు మావాడు. ఎందుకంటే వాడికి భక్ష్యాభక్ష నియమం లేదు, ఏం తినాలో ఏం తినకూడదు, ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదు, ఎక్కడ దొల్లాలో ఎక్కడ దొల్లకూడదు వాడికి ఏం తెలియట్లేదు. అందువల్ల మేము ఎలాగైతే భక్ష్యాభక్ష నియమం లేకుండా బురదలో దొల్లుతూ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఈ నియమం లేకుండా ఎలా మేము తింటూ ఉంటామో అలా వాడు తింటున్నాడు కాబట్టి వాడు మావాడు మీవాడు కాదు అని వరాహం ఉంది. అబ్బెబ్బెబ్బే మీవాడు కాదయ్యా మావాడు అని ఉష్ట్రం. ఒంటె ఎందుట? ఎందుకంటే ఒంటెకి ఇంకో పేరు ఉంది, కంటక బుక్ అంటామండి. ఒంటె ఏం చేస్తుందంటే ముళ్ళ చెట్లని ముళ్ళ కొమ్మల్ని తింటుంది. అది ముళ్ళు బాగా గుచ్చుకుంటుంటే దాన్ని చాలా కమ్మగా ఉంటాయట. ఆ కమ్మ ఎందుకంటే ఒంటె నోట్లో వెన్నపూస పెడితే జారిపోతుంది, కానీ ముళ్ళ కమ్మ పెడితే అది బాగా కొరుకుతూ దాన్ని బాగా అది గుచ్చుకుంటున్నా సరే, కళ్ళు నీళ్ళు వస్తున్నా సరే అదొక ఆనందంగా అదొక తన్మయత్వంగా అది ఆ ఒంటె ఆ కంటక బుక్ ఆ ముళ్ళని తింటూ ఉంటుంది.
అలాగే ఈ మానవుడు వాడికి పొద్దుంచి లేచి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు పడుతున్నాయి, ఎన్నో అవమానాలు పడుతున్నాడు, దుర్భర దరిద్ర అనుభవిస్తున్నాడు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినటానికి తిండి లేదు, ఇన్ని రకాల బాధలు పడుతున్నాడు, సంసారం రమిస్తున్నాడు తప్ప భగవంతుడి ఏమాత్రం వాడికి బుద్ధి లేదు. అందువల్ల వీడు మావాడు. భలే ఉన్నారండి, మీవాడు కాదు మావాడు కాదు, మావాడు అంటుంటే వచ్చి గార్ధవం. ఏమిటయ్యా అంటే ఆడగాడిద ముందు వెళుతుంటే మగగాడి వెనకాల వెళుతుందండి. ఆడగాడి తంతున్నా ఏం చేస్తున్నా కూడా ఈ మగగాడి వెనకాలే వెళుతూ ఉంటుంది. చూసావా, మా మా ఆడగాడి తంతున్నా మగగాడిది ఎలా వెళుతుందో, భార్య బిడ్డలు కొడుతున్నా, బంధుగా చేదరించుకుంటున్నా, ఎవరెన్ని రకాలుగా వాడిని హింసిస్తున్నా బాధిస్తున్నా కూడా వాళ్ళ ఎందే ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి వీడు మావాడు. ఇలా కాసేపు కొట్టుకుని వీడు మావాడు మీవాడు ఎవరు వాడు కాదండి, మనకు మించిన అయం నరపశు, మన మించిన వాడు వీడు. మనలో ఒక గుణం ఏమిటో 4 గుణాలనే వాడినేవా, అందులో మనకంటే చాలా గొప్పవాడు అని భాగవతంలో ఈ మాట వ్యాస భగవానుడు భగవద్భక్తి లేని వాడి గురించి, గ్రామ్య విషయాలను రమించే వాళ్ళ గురించి, ఎప్పుడూ కూడా ఇతరుని ఆడిపోసుకునే వాడి గురించి, ధనాన్ని సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అదే మాట ఇక్కడ సుఖమహర్షుల వారు కూడా దాన్నే చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో. ఎక్కడ చూసినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని రాసింది వ్యాస భగవానుడే. కాకపోతే ఏంటంటే విధానాలకు వేరుగా రాస్తారు, పదాలు వేరు చెప్తారు, అర్థాలన్నీ అవే ఉంటాయి. ఒక పురాణం బాగా స్పష్టంగా జాగ్రత్తగా బుద్ధిగా అర్థం కాకపోయినా కూర్చొని వినడం నేర్చుకుంటే మిగతా పురాణాలు తెలుస్తాయి. రెండు వాంగ్మయం అర్థం కావాలి, ముందు అక్కడున్న కథ తెలియాలి, ఏం చెప్తున్నారో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవడం కోసం మరి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఓర్పు వహించాలి. వీళ్ళు నన్నే అంటున్నారు అనేటువంటి భావనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అక్కడ చెప్పాను తప్పూర్వే, వ్యాస హృదయాన్ని ఆవిర్భంప చెయ్యాలి. ఆయన మిమ్మల్ని కాదు, నన్ను కాదు, దేవతలు ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఆయన ఉదాహరణగా తీసుకున్నారు, ఎవరు గొప్పవాళ్ళు అయితే వాళ్ళ ఉదాహరణగా తీసుకున్నారు. అక్కడ మనకి మిత్ర సమేతంగా ఎంతటి వాడైనా తప్పు చేస్తాడు, ఎంతటి వాడైనా గొప్పవాడని చెప్పడంలో తాత్పర్యం తప్ప ఒకళ్ళని అవమానపరిచేటువంటి విషయం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నారు ఇక్కడ ఏమిటయ్యా అంటే, తేభ్యాన్ అదీతి సర్వ సంసారే రాగినిశ్చయే. అది ఎవరైతే వేదశాస్త్రాలు చదువుకొని సంసారం ముందు కోరిక కలిగి ఉంటారో, తేభ్య పరన మూర్ఖోస్తి సధర్మ స్వ అశ్వశోకరై. ఏ విధంగా అయితే జ్ఞానం లేనటువంటి ఆ అశ్వము, ఆ శ్వ, ఆ శూకరాలు ఏ విధంగా అయితే అవి గ్రామ్య విషయాలు రమిస్తూ ఉంటాయో, అటువంటి ప్రాణుల కంటే వీడు వేరు కాదు. అది కదా నాన్నగారు. ఎందుకంటే చాలా గొప్ప విషయం అండి. మానుష్యం దుర్లభం ప్రాప్య జంతువునాం నరజన్మ దుర్లభం. 84 జీవరాశుల్లో మానవ జన్మ రావాలంటే ఎంతో కష్టం అండి, ఎంతో కష్టం. తత్రాపి బ్రాహ్మణత్వం, ద్విజత్వం, తత్రాపి విప్రత్వం, తత్రాపి శ్రోత్రియత్వం, ఇవన్నీ ఒకదానికోటి మెట్లు పైకి. బ్రాహ్మణగా పుట్టచ్చు, కానీ మళ్ళీ విప్రుడు కావాలి వాడు, అంటే విశేషమైన జ్ఞాన సముపార్జన చేసి ఉండాలి. వాడు శ్రోత్రియుడు కూడా కావాలి, బ్రహ్మనిష్ఠుడు కూడా కావాలి. ఇంత చేస్తే చివరికి ఎక్కడోకొక్కడో వాడు కొంచెం ఉద్ధరింపడానికి కావాల్సినటువంటి మార్గం లభిస్తుంది. అనే చెప్తారు, మానుష్యం దుర్లభం ప్రాప్య. ఎన్నో కష్టాలు పడి ఎన్నో 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 జన్మలు ఎత్తి ఆయన మానవ జన్మ ఇచ్చాను నాన్నగారు, ఈ మానవ జన్మ వచ్చింది సులభంగా వచ్చిందా, రేపు చచ్చిపోతాం మనం, ఈ ఉపాధి వదిలేస్తాం, మళ్ళా మానవ జన్మ వస్తుందని ఏమైనా ఖచ్చితం ఉందా? లేదు. ఇంతకుముందు జన్మ ఏమిటో తెలియదు, రేపు వచ్చే జన్మ ఏమిటో తెలియదు. ఇప్పుడు ఇది అదృష్టవశాత్తు ధర్మ సముపార్జన చేసేటువంటి ఒక మానవ ఉపాధిని భగవంతుడు మన కర్మానుగుణంగా మనకు ప్రసాదించాడు. దీన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని చరితార్థం చేసుకోవాలి. తద్వారా మనం ఉద్ధరింపబడడానికి కావాల్సిన కర్మను ఆచరించాలి. అందువల్ల అత్యంత దుర్లభమైన మానవ జన్మనెత్తి వేదశాస్త్రాన్ని అధీత్యచ, వేదాలు శాస్త్రాలు చదువుకుని, అందరూ శాస్త్రాలు చదువుకున్నారు. ఎంతమంది నిరూపిత మార్గంలో ఉన్నారు, ఎంతమంది సౌమనస్యంగా ఉన్నారు, ఎంతమంది చదువుకున్న చదువులకి సార్థకంగా ఏం చేస్తున్నారు?
నాతో సహా ఎవరైనా దీంట్లో ఎవరేమి ఇక్కడ ఎవరు అతిథులు కారండి దేనికి కూడా. ప్రతి క్షణం ముందు మనల్ని ప్రశ్న వేసుకుంటూ ఇతరుల గురించి మనం మాట్లాడాలి. అంతే, మనం ఇతరుల గురించి మాట్లాడడం కాదు. నేనేం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను వేద చదువుకున్నాను, శాస్త్రం చదువుకున్నాను, గురువుల దగ్గర సేవలు చేశాను, నేనేం చేస్తున్నాను, నా పద్ధతి బాగానే ఉందా, నేను ధర్మంగా ఉన్నానా లేదా, ఉద్ధరించబడ్డానికి కావాల్సినటువంటి ప్రయాణం మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను లేదా, అని మనల్ని మనం సింహావలోకనం చేసుకుంటే ఆ తర్వాత ఎవరైనా వస్తే నాయన నువ్వు మార్గం, నువ్వు ఏది ప్రయాణం చేస్తున్నావు అది సరైన మార్గం కాదా, ఇలా వెళ్ళు అని చెప్పచ్చు. అక్కడ వేదశాస్త్రాలు చదువుకుని బధ్యదేతి సంసారే, నేను ఇంకా సంసారంలో ఉంటాను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు, ఇది లౌకిక గురించి మాట్లాడలేదండి. వేదశాస్త్రాలు చదువుకుని కూడా భార్యాపుత్రాదుల మీద, ధనం మీద, గృహం మీద, పేరు మీద, ప్రతిష్ట మీద, గొప్ప గొప్ప విషయాల మీద నీకు ఏమాత్రం కూడా ఆశ చావలేదు అంటే కోమిచ్చేత మానవ. అటువంటి మానవుని ఎవరు విముక్తి కలిగించగలరండి? ఎవరికి కూడా మోక్షం కలగజేస్తారు? ఎవరి వల్ల అవుతుంది? అన్నీ తెలుసు కదా నీకు, అన్నీ తెలుసు, అన్నీ చదువుకున్నావు. నీకు విద్య ఉంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ఉచితమో, ఏది అనుచితమో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా నువ్వు ఇంకా అదే రొంపులోకి పెడుతూ నా పెళ్ళం, నా పిల్లలు, నా డబ్బు, నా ఇల్లు, నీకు నా పోకపోతే పక్కవాడిన ఎలా పోగొడతావు? నువ్వు ఎలా పోగొడతావు పక్కవాడిన? అందుకనే గురువులు ఏం చేస్తారు? ఉపదేశం చేస్తారండి. ఆత్మానుభూతి ఆ వ్యక్తికి రావాలి, ఎవరో కలగజేయలేరు. మోక్షం ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఈ మధ్యకాలంలో మనం టీవీలో చూస్తుంటాం ఘోరాతి ఘోరం. కొన్ని టీవీలో కొన్ని సీరియల్లో దేంట్లోనో టైటిల్ సాంగ్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాది చరితవ్య, మోక్షం కూడా కలిపేస్తున్నారు వీళ్ళు. అయ్యా, ధర్మార్థ కామాలో ధర్మేచ అర్థేచ కామేచ ఏషా త్వయా నాతి చరితవ్య నాతి చరామి అని ప్రతిజ్ఞ వేదశాస్త్రం. వేదం ఏం చెప్పింది? ధర్మార్థ కామాలు ఈవిని విడిచిపెట్టనీవిని, ఈవిడితో నేను ఉంటాను. మోక్షంలో ఏమంటే మా భార్య వస్తే కాసేపు ఆగండి మోక్షం అంటే నన్ను ఎన్ని బయటికి గెంటేస్తాడు దేవుడు. ఎందుకంటే మోక్షం వ్యక్తినిష్టం, ఆ వ్యక్తికి మాత్రమే వస్తుంది. ఇవేమీ తెలియకండి వాళ్ళ టీవీలో అందరూ పండితులు కదండి, నేనేం చెప్తాను. టీవీ యాంకర్ కూడా రామాయణం గురించి మాట్లాడేస్తారు. ఏం తెలుసు పాపం వాళ్ళకి? ఆయన చదువుకున్నారా? తెలుసా? ఏదో బొమ్మల్లాగా వస్తారు, ఏదో మాట్లాడేస్తుంటారు. మనం వింటున్నాం. మన దౌర్భాగ్యం అది. తప్పు ఒప్పు మనం చెప్పట్లేదు ఎవరికి. పండితులు కూడా మాట్లాడట్లేదు, అందరూ మాట్లాడేస్తారు. వాడు ఏం మాట్లాడినా అబ్బో మేము బ్రహ్మాండం చెప్తున్నాం, అద్భుతంగా చెప్తున్నాం, మమ్మల్ని మించిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎక్కడో మాట్లాడుతూ, ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక యాంకరు ఆశ్చర్యకర విషయం ఏంటంటే కిష్కింధకాండ ఉపాఖ్యానం చెప్తూ సుందరకాండలో ఉంది అన్నాడు. ఆయన చెప్తుంది కిష్కింధకాండ ఉపాఖ్యానం అవన్నీ నేను మాట్లాడను, సుందరకాండలో ఉంది అన్నాడు. ఏం అజ్ఞానం అండి. దాన్ని మనం వింటున్నాను, చూసావా? అది కిష్కింధకాండ, అదేమో కిష్కింధకాండ విషయం, అది సుందరకాండలో ఉందని చెప్తున్నాడు. ఇంతకంటే జ్ఞానం ఏం కావాలి? నవ్వుకున్నా. అందుకంటే ఏం చేయగలను? నేనేం చేయను, నేను అసమర్థుడిని. నాకు శక్తి లేదు. నాకు ఎవరు నేను అంటా చేయడానికి, ఏమైనా తప్పులు మాట్లాడుతున్నాడంట, నాకు శక్తి లేదు కదా నాకు. అందువల్ల పండితులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? నిజతత్వాన్ని తెలుసుకోవాలి, నివృత్తి మార్గంలో ఉండాలి, సాధ్యమైనంత వరకు హంగులికి ఆర్భాటానికి దూరంగా ఉండాలి. ఎదురుచ్ఛాలాభ సంతుష్ట, దొరికిందని తృప్తి పడుతూ ఉండాలి. ఇవాళ నా కర్మను నాకు ఇది లభించింది చాలే అనుకోవాలి. అలా అనుకున్న వాడి దగ్గరికి వాడు ఎక్కడికి వెళ్ళక్కల, వాడి దగ్గరికి అందరూ వస్తారు. అందుకనే అటువంటి మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలా చదువుకుని ఎవరైతే సంసారం నిమగ్నమై ఉంటాడో వాడిని ఎవడు రక్షించగలడండి? నాత పరతరంలోకి కశ్చిత్ ఆశ్చర్యం అద్భుతం. ఇన్ని చదువుకుని ఇంత చేసి ఇంతకంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా నాన్నగారు? ఏమిటి? పుత్రధార గృహాసక్త పండిత పరిగీయతే. వాడు పెళ్ళం మీద, పిల్లల మీద, గృహం మీద, ధనం మీద ఆసక్తి కలిగి ఉండి వాడిని పండితులు అంటున్నారు. ఎంత ఆశ్చర్యం! వాడు పండితుడు ఎట్లా అయ్యాడు నాన్నగారు? ఇదంతా సుఖమహర్షుల వారి యొక్క వివాహం వద్దు అంటానికి వారికి కావలసినటువంటి సానుకూల వాక్యాలు. గుర్తుపెట్టుకోండి. నబాధ్యతే సంసారి నరహ మాయాగుణైర్స్త్రిభిః స విద్వాన్ స మేధావి శాస్త్రపారం గతో హి సహా. ఎవరు విద్వాంసుడంటే అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణాత్ 3 గుణాలచే బాధించకుండా సంసారం నుంచి ఎవరైతే బాధింపబడకుండా ఉంటారో,
ఎవడు మేధాసంపన్నుడైన శాస్త్రం చదువుకుంటాడో, ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటాడో, నిరీహంగా ఉంటాడో వాణ్ణి పండితుడు అంటారు కానీ ఊరికే కేవలం వాచారూపంగా శాస్త్రాలు చదువుకొని వాచారం చదువుకొని ఇవాడు ఎక్కడ సభ ఉంది, ఇవాడు ఎవరు డబ్బులు ఇస్తారు, రేపు ఎవరు ఉపన్యాసానికి పిలుస్తారు, ఎల్లుండి ఎవరు నా సత్కారం చేస్తారు, ఇలా అనేవాడిని పండితులు అనుకుంటే అవివేక కదా నాన్నగారు. అది ఎంత అవివేకం అంటే అది. అప్పుడు నీ చదువుకున్న చదువు ఎంత అవుతుంది? కిం వృథా అధ్యయనేనాత్ర, నేను ఆయనే చెప్తున్నాడు, కిం వృథా అధ్యయనేనాత్ర దృఢబంధకరేణ చ పఠితవ్యం తదేవాసు మోచయేద్ భవబంధన. అది కేవలం ఆ అధ్యయనం అంతా వృధా అయిపోతుంది కదా నాన్నగారు. వాడు ఎందుకంటే దృఢమైన బంధానికి కారణమైంది కానీ విముక్తి కారణం కాలేదు కదా. అందువల్ల మోచయేద్ భవబంధన. ఏది సంసార బంధాల నుంచి మనం దూరం చేస్తుందో ఆ విద్య కానీ సంసార బంధాలు ఇంకా దృఢంగా ఉండేటువంటి బుద్ధిని కలిగించే విద్య కాదు. గృహ్ణాతి పురుషం యస్మాల్ గృహం తేన ప్రకీర్తితం వసుఖం బంధనాఘారే తేన భీతోస్మి పిత. అనుకుంటుంటారు మా ఇల్లు నాకు చాలా బాగుంటుంది. ఇల్లు ఏమినే పంజరం లాంటిదయా ఇల్లు, అది నీకు బంధనమే తప్ప అదేం కాదు అంటూ ఏ బుధాహ మందమతయ విధినా ముషితాశ్చ ఏ తే ప్రాప్య మానుషం జన్మ పునర్బంధం విశంత్యుత. కాబట్టి మూర్ఖులైనటువంటి వాళ్ళు మందమతులు, విధి చేత మోహించబడిన వ్యక్తులంతా కూడా మానవ జన్మెత్తి మళ్ళా మానవ జన్మెత్తడానికి మళ్ళా మరొక జన్మెత్తడానికి కావలసిన కర్మలను ఆచరిస్తున్నారు తప్ప జన్మరాహిత్యాన్ని పొందేటువంటి పని వాళ్ళు చేయట్లేదు అంటూ ఇవన్నీ కూడా చెప్పి, కాబట్టి నాన్నగారు నేను వివాహం చేసుకోలేను, నాకు వివాహం ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, చూశారంటే సుఖమహర్షుల వారి వివాహం వద్దన్నారు, మేము వద్దంటే తప్పు. నేను మళ్ళా చెప్తున్నా, వారు వైరాగ్య జ్ఞాన సంపన్నులై తపస్సు చేసుకుంటూ కృతకృత్యత్వాన్ని పొందడానికి కావలసిన మార్గాన్వేషణ చేస్తున్నారు. కానీ నువ్వు భోగాల మధ్య ఉంటే రకరకాల వ్యవహారాలని చేస్తూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వివాహం వద్దనేది అది పెడవాదమును, అది పనికిమాలిన వాదం. అటువంటి వాదాలు ఎప్పుడు చేయకూడదు, తప్పది. ఎందుకంటే ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా, ఇంత జ్ఞానం, ఇంత సహేతుకంగా, సప్రామాణికంగా శుక్లవారు మాట్లాడిన తర్వాత వ్యాసుల వారు మాట్లాడుతున్నారు. ఏమిటి వ్యాసవాచ, నాయనా నీ గృహస్థాశ్రమం అంటే తెలియలేదురా నువ్వేదో అనుకుంటున్నావు, చెప్తాను జాగ్రత్తగా విను. వ్యాసవాచ నగృహం బంధనాగారం బంధనే నచకారణం మనసా వినిర్ముక్త గృహస్థోపి విముచ్యతి. నాయన కేవలం గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక జైలు లాంటిది కాదు, అది ఎవరిని బంధించడానికి కూడా కారణం కాదు. మనసా నిర్ముక్త, ఎవరైతే మమేదం కర్తవ్యం, ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి, నేను చేయవలసిన కర్తవ్యం ఇది అని మనస్సుతో విరక్తిని పొంది వాడు గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ కూడా ఆ గృహస్థాశ్రమం విడవబడతారు. ఎప్పుడైనా సరే ఇంద్రియాలు అనేక విషయాలు చూస్తూ ఉంటాయి. ఇంద్రియాలు ఏ విషయాలు చూసినా గ్రహించలేవు. ఆ ఇంద్రియంతో మనస్సు కలిసినప్పుడు ఆ మనస్సుతో కూడుకున్న ఇంద్రియం ఆ విషయాన్ని గ్రహిస్తుంది. అట్లాగే సంసారం విరక్తి, నువ్వు మనస్సుతో దాని మీద విరక్తిని పొంది వైరాగ్యాన్ని పొంది ఉంటే, నేను మానవ జన్మెత్తాను, నేను రుణాలు తీర్చుకోవాలి, తావన్ మాత్రం. ఎందుకంటే మహానుభావులు మనం చూసినట్లయితే మన రామకృష్ణ పరమహంసం తీసుకోవచ్చు, అలాగే ఇంకా అనేక మంది మహనీయులు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా కలియుగంలో మనం చూస్తూ ఉండగా వివాహాలు చేసుకున్నారు. వివాహాలు చేసుకున్నా కూడా వాళ్ళేమి భార్యతో వాళ్ళేమి పిల్లల్ని కనలేదే. వాళ్ళ తల్లిగా భావించి గృహస్థాశ్రమం వల్ల వచ్చేటువంటి ఫలం చాలా గొప్పది కాబట్టి దానికి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించారే తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళు మళ్ళా సంతానాన్ని పొందాలి అనే కామవాంఛల కోసం వాళ్ళు ఎప్పుడూ చేసుకోవాలి. ఇలా చాలా మంది ఉన్నారు, చాలా పేర్లు ఉన్నాయి చెప్పడానికి. అందువల్ల అదే చెప్తున్నారు, ముందు మనస్సుతో వైరాగ్యాన్ని పొందాలి. మనస్సుతో వైరాగ్యాన్ని పొంది సంసారం బంధనం కాదు ఎప్పుడు కూడా. ఇది నాకు నాది అనుకుంటే కదా బంధనం. నాది కాదు అనుకుంటే నమేమేతి బంధ మమేతి మోక్ష మమేతి బంధ. నాది అనుకుంటే బంధం, నాది కాదు అనుకుంటే మోక్షం. నువ్వు ఏం చెప్తున్నావు, మనం సంసారంలో ఉంటే అంత నాది అనుకోవద్దు నాయన. ఆ నాది అనుకోవడం వల్ల నువ్వు దానికి బంధీ అవుతావు తప్ప
దానివల్ల నీకేమీ ప్రయోజనం చేకూరదు, మరొక జన్మ కారణభూతం అవుతుంది అది మాట్లాడుతున్నారు. అంటూ ఓ మాట చెప్పారు ఇక్కడ. ఏమిటి? గృహస్థాశ్రమం కూడా బంధనం కాదు. నువ్వు మనసులో కూడా వైరాగ్యం అంటే బంధనం కాదు. ఈ గృహస్థాశ్రమం నిర్వర్తించడానికి కొంత డబ్బు కావాలి, ధనం కావాలి కదా. దానికి ఏం చెప్తున్నారు? న్యాయాగత ధర కుర్వన్ వేదోక్తం విధివత్క్రమ. న్యాయబద్ధంగా నువ్వు ఏం సంపాదించుకోవాలో ధనాన్ని సంపాదించి ఆ ధనం వల్ల ఏం చేయాలి అంటే వేదోక్తం విధివత్క్రమాత్. వేదంలో మనకి ఏం చేయమని చెప్పిందో, ఏ కర్మల వారు ఆచరించాలో ఆ కర్మలు ఆచరించడానికి ధన సౌపార్జన చేయాలి. అంత తప్ప మన సుఖాలకి, మన ఆనందానికి, మన భోగాలకి, లేకపోతే మరో 10 తరాలు తిని కూర్చున్నారు తినడానికి కావాల్సిన డబ్బు సంపాదించమని చెప్పలే. న్యాయంగా నీకు ఎంతవరకు ధనం కావాలో అంతవరకు ధనం సంపాదించుకుని, అందుకే చూడండి ధర్మార్థ కామాలు. ధర్మంగా అర్థం సంపాదించాలి, ధర్మంగా కామం ఉండాలి. విశేషం ఏమిటంటే చాలా శాస్త్రాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ కామ అనేది అరిషడ్వర్గాల్లోనూ ఉంది, పురుషార్థాల్లోనూ ఉంది. బాగా వినండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అరిషడ్వర్గాల్లోనూ ఉంది. అంటే అరిషడ్వర్గాలు అంటే శత్రువులు మనకి. కామము, కామం వల్ల క్రోధము, క్రోధం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఈ అరిషడ్వర్గాలు అని శాస్త్రం చెప్తుంది. ఇవేమిటి? మనిషి పతనానికి, మనిషి అధోగతి పాలు కావడానికి, మనిషి నాశనం అవడానికి కారణాలు. అలాగే ధర్మార్థ కామ మోక్షాలు, ఈ 4 పురుషార్థాలు. ఈ కామం అనేది అరిషడ్వర్గాల్లోనూ ఉంది, కామం అనేది పురుషార్థాల్లోనూ ఉంది. అంటే ఏ కామం పనికిరాదు, ఏ కామం కావాలి. కామంతో ఉన్న, క్రోధంతో ఉన్న కామం పనికిరాదు, లోభంతో ఉన్న కామం పనికిరాదు, మదంతో ఉన్న కామం పనికిరాదు, మత్సరంతో ఉన్న కామం పనికిరాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మత్సరాలు ఇవి పనికిరావు. దాంతో ఉన్న కామం పనికిరాదు. ధర్మంతో ఉన్న కామం పనికొస్తుంది. కాబట్టి ధర్మంతో కామం. ధర్మం ఏమిటి? ఇక్కడ ఏం చెప్పారు? ఆయన మానవుడు వాడు వర్ణాశ్రమ ధర్మాలు నిర్వర్తించాలి. వర్ణాశ్రమం నిర్వర్తించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాడు చెయ్యాలి. అలాగే ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాలి, ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి. ఈ ధర్మబద్ధమైనటువంటి అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము మోక్షానికి సాధనం అవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఈ కామం అనేది 2 చోట్ల ఉంది. అంటే అరిషడ్వర్గాల్లోనూ ఉంది, పురుషార్థాల్లోనూ ఉంది. పురుషార్థాల్లో ఉన్న కామం ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది, అరిషడ్వర్గాల్లో ఉన్న కామను అధోగతి కలిగిస్తుంది అని విద్యుడైన వాడు నిర్ణయించుకోవాలి. ఇలా నిర్ణయించుకున్నప్పుడు మనస్సుతో వాడు అనేక ఎతో నివర్తంతే, ఏది నీది కాదనుకుంటావో తత ప్రముచ్యతే, వాడు అక్కడి నుంచి ముక్తిని పొందుతాడు. అబ్బాయి నాకు అది అక్కర్లేదండి, ఇది వద్దండి. ప్రముజ్జనాత్ సర్వస్య. ఆ విధంగా నువ్వు ప్రతిదాని నుంచి కూడా విముక్తిని పొందావంటే నా దుఃఖం అణ్వపి, నీకు కొంచెం కూడా దుఃఖం ఉండదు నాయన. దుఃఖం ఎప్పుడు వస్తుంది? నాది అనుకోవడం వల్ల కదా. నువ్వు నాది అనుకున్నావు, నాదనుకుని చేయి జారిపోతే నీ దుఃఖం వస్తుంది. అదే నాది అనుకున్నది నీకు దక్కకపోతే నీ దుఃఖం వస్తుంది. నాది నాకు అనుకునేది నీకు లేకపోతే దుఃఖం వస్తుంది. ఆ నాకు నాది అని లేనప్పుడు నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఇది మనస్సుతో ముందు వాడు నియంత్రించుకోవాలి. ఆ మనస్సుతో ఎప్పుడైతే వైరాగ్యాన్ని పొందుతాడో వాడి ద్వారా ఉద్ధరింపబడతాడు. అందువల్ల ఎప్పుడు ఏం చెప్పారయ్యా అంటే, ఎప్పుడు కూడా న్యాయంగా ధనం సంపాదించు. ఆ ధనం ద్వారా నువ్వు వేదోక్తమైనటువంటి విధిధాన కర్మలు నిర్వర్తించి గృహస్థోపి విముచ్యేత శ్రాద్ధకు సత్యవాక్సుచి. ఏం చేయాలి వీడు? హవ్య కవ్యాలు అంటామండి. హవ్య కవ్యాలు. హవ్యం అంటే అర్థం ఏమిటి? దేవతలకు ఇచ్చే ఆహారం. కవ్యం అంటే అర్థం ఏంటి? పితృదేవతలకు ఇచ్చే ఆహారం. అంటే శ్రాద్ధాదులు. దేవతా సంబంధమైన కర్మలు, పితృ సంబంధమైన కర్మలు నువ్వు సత్యవాక్ కలిగినటువంటి వాడివై, పవిత్రుడివై అవన్నీ గృహస్థాశ్రమంలో ఉండి నిర్వర్తిస్తూ నిన్ను చరితార్థుణ్ణి చేసుకో, కృతార్థుణ్ణి చేసుకో. ఎప్పుడు కూడా అగ్ని ఉపాసన చేయాలంటే భార్య ఉండాలండి. శ్రాద్ధం పెట్టాలన్నా మరి సహాయభూతంగా భార్య ఉండాలి కదా. ఇవన్నీ భార్యలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వారు మహానుభావులు. ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడు కొడుకు చెప్తున్నారు. ఆయన గృహస్థాశ్రమం తొందరగా తీసవతల పడేయద్దు, అది నిష్ప్రయోజనం అనుకోవద్దు, నిరర్ధకం అనుకోవద్దు, చాలా సార్థకం, అది చాలా గొప్పది. అది
ఎందుకంటే బ్రహ్మచారి యతిశ్చైవ వానప్రస్థో వ్రతస్థిత గృహస్థం సముపాసంతే మాధ్య అన్న అతిక్రమే జిద్దా. నేను ఇంకో మాట చెప్పనా, లోకంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించి కొన్ని ఆశ్రమాలు నిలబడుతూ ఉంటాయి. బ్రహ్మచారి చదువుకునే విద్యార్థి బ్రహ్మచారి, యతిశ్చైవ సన్యాసి, వానప్రస్థాన్ని స్వీకరించినప్పుడు, వ్రతస్థిత కొన్ని నియమాలు స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గృహస్థం సౌపాసంతి, వీళ్ళంతా గృహస్థుడికి వచ్చి అయినా మాకు ఇప్పుడు అన్నం పెట్టు, మాకు ఇప్పుడు మమ్మల్ని మాకు కాస్త కడుపు నింపు అని అడిగితే మాధ్యాహ్న అతిక్రమేసదా, మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా గృహస్థు ఇంటికి వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్తారు. ఇంత పూర్వం నేను చెప్పాను, గృహస్థాశ్రమంలో ఎటువంటి వాడు గృహస్థుకు మోక్షం చాలా సులభం అండి. ఎందుకంటే వీడు చాలా కర్తవ్యాలు ఉన్నాయి. కుటుంబాన్ని పోషణ చేసుకోవాలి, అతిథి అభ్యాగతుల్ని గౌరవించాలి. బ్రహ్మచారికి ఇవాళ పాఠశాలలో వచ్చిన తర్వాత విద్యార్థులకి కొన్ని కష్టాలు తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల్లో మేము వారాలు చేసేవాళ్ళం. వారాలంటే రేపు మీ ఇంటికి మేము వారానికి వస్తున్నాం, రోజుకో ఇంట్లో భోజనం చేసి చదువుకున్న వ్యక్తులం మేము. అదంతా ఎవరు చేస్తారు? గృహస్థిగా చేయాల్సింది అది. బ్రహ్మచారి వంట ఏం చేసుకుంటాడు? బ్రహ్మచారికి ఆశ్రయం ఏముంటుంది, ఇల్లు ఏముంటుంది. అలాగే యతులకు కూడా పాకనిష్పత్తి లేదు వాళ్ళకి, వాళ్ళు అగ్ని స్పృశించకూడదు, వాళ్ళకు కూడా గృహస్థానం పెట్టాలి. ఇలాగ ఈ విధమైనటువంటి అనేక ఆశ్రమాలకి గృహస్థాశ్రమం ఆధారభూతం అవుతుంది. కాబట్టి అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం చాలా గొప్పది. అందుకే గృహస్థాశ్రమాలు ఏం చెప్పి కర్మచిద్రేషు, నీకు ఖాళీగా ఉన్నప్పుడు పురాణ శ్రవణం చెయ్యి, ఖాళీగా ఉన్నప్పుడు భగవంతుని ధ్యానం చెయ్యి, ఖాళీగా ఉన్నప్పుడు వేదాంతాన్ని నువ్వు విచారణ చేయని చెప్పారు తప్ప సన్యాసి చెప్పినట్టుగా ఆసుక్తే అమృతే కాలం నయేద్వేదాంత చింతయా అని లేదు నాయన. సన్యాసి ఏమిటి ధర్మం? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు వేదాంత చింతనలో సన్యాసి కాలక్షేపం చేయాలి. అలా చేయమని గృహస్థులు చెప్పలేదు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చేయను ఆయన, ఎందుకంటే నువ్వు చాలా ఆశ్రమాలు పోషించాలి, కుటుంబాన్ని పోషించాలి, నీకు అనేకమైనటువంటి కృత్యాలు ఉన్నాయి, వైదిక కృత్యాలు ఉన్నాయి, కర్మకాండ అంతా ఆచరించాలి, శ్రాద్ధాదులు పెట్టాలి, అనేకమైనటువంటి కృత్యాలు ఉన్నాయి. కాబట్టి నీకు ఖాళీగా ఉన్న వేదాంత శ్రవణం చేయండి. అంటే గృహస్థాశ్రమం ఇంత గొప్పది. ఏమాత్రం మన గృహస్థాశ్రమంలో ఏమాత్రం కూడా మనస్సుతో కనుక మనం సక్రమంగా విధి విధానంగా కర్మలు ఆచరిస్తే అంతకంటే మోక్షం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే వ్యాసులవారు చెప్తున్నాను, ఆయన గృహస్థాశ్రమం తక్కువది కాదు, అనేక ఆశ్రమాలు కదా ఆశ్రయభూతం, అది అనేక ఆశ్రమాలను రక్షిస్తూ ఉంటుంది. అది గృహస్థే లేకపోతే చాలా కష్టం నాయన, దాన్ని తక్కువగా అంచనా వేయకు. శ్రాద్ధయాచ అన్నదానేన వాచా సునృతయా తథా ఉపకుర్వంతి ధర్మస్థాః గృహస్థాశ్రమ నివాసినః. శ్రాద్ధదానాదులు, అన్నదానం చేయడం, అలాగే మంచి చాలా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఆదరంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమం ధర్మాత్ములైన గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళంతా కూడా తమ చేతనైనంతగా ప్రపంచానికి, సొసైటీకి, ఉండేటువంటి 50 మందికి కూడా సేవ చేస్తూ ఉంటారు. గృహాశ్రమాత్ పరో ధర్మ అదృష్టా నైవేశ్వత. గృహస్థాశ్రమం కంటే గొప్ప ధర్మం ఎక్కడా లేదు, చెప్పబడలేదు. వ్యాసుల వారి మాట తిరుగులేదు కదా నీకు అక్కడ. నా దృష్ట నచవైశ్రుత, నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా వెళ్ళలేదు. గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాల్లోకి చాలా గొప్పది. అందుకునే ఆయన నీకంటే గొప్పవాడు కదా బ్రహ్మ మానస పుత్రులు, సప్తఋషులు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, ఒక సనత్కుమార సనత్సుజాతుల్ని పక్కన పెట్టినా మిగతా వాళ్ళంతా మరి వివాహాలు చేసుకున్నారు. మరి తద్వారా వాళ్ళు కూడా అనేకమైనటువంటి వైదిక క్రియలు నిర్వర్తించారు. వాళ్ళు అనుకున్నట్టుగా నిరర్ధకం అయితే మరి వాళ్ళంతా గృహస్థాశ్రమం స్వీకరించారు కదా నాన్న అని చెప్తే ఏం చెప్పారు? వశిష్ఠాది ఆచార్య జ్ఞానభి సముపాశ్రిత. జ్ఞానులైనటువంటి వశిష్ఠాదులు 50 మంది చేత గృహస్థాశ్రమం స్వీకరించబడింది. అందువల్ల అది గొప్పది, అది నింద్యం కాదు, అది తప్పు కాదు. కిమసాధ్యం మహాభాగ వేదోక్తాన్ని కుర్వత. కాబట్టి వేదోక్తమైన కర్మలు ఆచరించడానికి గృహస్థాశ్రమం చాలా ప్రధానమైంది.
గృహస్థాశ్రమంలో ఉండి వేదోక్త కర్మలను ఆచరించేటువంటి వాడికి అసాధ్యమే ఉంది వాడికి. భగవంతుడు వాడి ఇంటికి వస్తాడు, భగవంతుడు వాడు ముందు ఉంటాడు. లోకాలన్నీ వాడికి దాసోహం, దేవతలంతా వాడికి దాసోహం. స్వర్గంచ మోక్షంచ సజ్జన్మ యద్యద్వాంచి తద్భవేత్. వాడి స్వర్గం వాడి చేతిలో ఉంది, మోక్షం వాడి చేతిలో ఉంది. మరుజన్మ నాకు ఇంతకంటే సర్వోత్కృష్ట జన్మ కావాలంటే ఆ జన్మే వాడికి వస్తుంది, జన్మరాహిత్యం లేకపోతే. అంతటి సంకల్ప సిద్ధుడు రానాయన గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తి. దాన్ని వద్దంటావేమిటి నాయన? ఆశ్రమం గచ్చేది ధర్మ విదో విదు. ఎప్పుడూ కూడా ఆశ్రమం గచ్చేది. ఆశ్రమం గచ్చేది అంటే ఒకటి నుంచి ఇంకోటి వాళ్ళ అర్థం కాదండి. మనకు ఉదాహరణగా ఏం చెప్తుంటారంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, యత్యాశ్రమం. ముందు బ్రహ్మచారి నుంచి గృహస్థు కావాలి, గృహస్థు నుంచి వానప్రస్థానికి వెళ్ళాలి, వానప్రస్థం నుంచి సన్యాసం పుచ్చుకొని అప్పుడు అక్కడ వాడు అఖండ జ్ఞాన వైరాగ్యాన్ని పొంది కృతకృత్యత్వానికి కావలసిన ప్రయత్నం చెయ్యాలి. ఇది కదా శాస్త్రం చెప్పింది. తస్మాదగ్ని సమాధాయ కురు కర్మాణి అతీంద్రిత. కాబట్టి ఏమాత్రం కూడా తొట్టుబాటు లేకుండా వివాహం చేసుకుని అగ్ని ప్రతిష్ఠ చేసి సర్వ వేదోక్త కర్మల్ని ఆచరించి నువ్వు కృతకృత్యుడుక మమ్మల్ని కృతకృత్యులు చెయ్యి. దేవాన్ పితృవున్ మనుష్యాంచ సంతర్ప విధివత్సత. దేవతల్ని, పితృవుల్ని, మానవుల్ని అంటే అర్థం ఏమిటి? మనుషుల్ని అంటే అర్థం ఏమిటంటే వైశ్వదేవం చేస్తున్నప్పుడు అక్కడ మనకి ప్రధానంగా ముందు అగ్నేయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ అని చెప్పి 6 ఆహుతులు వస్తాయి, దేవతా ఆహుతులు. దాని తర్వాత అనేకమైనటువంటి బలులు ఉంటాయి అక్కడ, ఆ బలులు వేయడం. దాని తర్వాత పితృభ్య స్వధాస్తు, పితృభ్య స్వాహ, కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాము. పితృబలి ఉంటుంది, రుద్రబలి ఉంటుంది, అలాగే పృథివీ మొదలైనటువంటి అంతరిక్షాది సమస్త బలులు ఉంటాయి. దాని తర్వాత మనుష్యేభ్యోహంత అని చెప్పి మనుష్య బలి ఉంటుంది. ఈ రకమైనటువంటి దాని పంచయజ్ఞాలు అంటూ ఉంటారు. దేవతా యజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం. ఈ విధమైనటువంటి అన్నీ కూడా మనం వైశ్యదేవం చేయాలి అంటే వాడు అవపోసన పెట్టుకోవాలి. అవపోసన పెట్టుకోవాలంటే వాడికి వివాహం అయి ఉండాలి. ఎందుకంటే పూర్వం చెప్పాను, వైశ్యదేవం వల్ల ఏమిటాయి అంటే అనేక పాపాలు నిర్మూలన అవుతాయని. వైశ్యదేవ అన్నాన్ని అడిగి తినాలి అని చెప్పి వేదంలో కూడా, శాస్త్రం అన్ని చోట్ల కూడా అవి చెప్పబడి ఉన్నాయి. ఆ రకమైనటువంటి దేవాన్ పితృన్ మనుష్య సంతర్ప్య విధివత్సత పుత్రముత్పాదర్మధ్య సంయోజ్య గృహాశ్రమే. ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పుత్రుణ్ణి పొంది ఆ తర్వాత త్యక్వా గృహం వనంగత్వ కర్తాసి వ్రతముత్తం. ఆ తర్వాత నువ్వుడు కావాలని అరణ్యానికి వానప్రస్థాశ్రం తపస్సు చేసుకో. వానప్రస్థాశ్రమం కృత్వా సన్యాసం తత్పరం. వానప్రస్థ తర్వాత సన్యాసం, ఇవన్నీ కూడా తర్వాత చేయాల్సిన పనులు ఆయన. అందువల్ల ముందు మనం విధిగా చేయవలసిన కర్మలు ఏమిటి, ఆ కర్మలకు కావలసినటువంటి సాధనాలు ఏమిటి, దానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకో. ఇంద్రియాన్ని మహాభాగా మాదకాన్ని సునిశ్చితం. ఇంద్రియాలు ఎప్పుడు మదమత్తంతో ఉంటాయి నాయన. ఇవి ఎంత నిగ్రహించుకున్నా నిగ్రహించబడవు. ఇవి అదారస దురంతాన్ని పంచీవ మనసా సహా. అప్పుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మనసుతో కలిసి ఇవి చాలా దురంతాలు. గృహస్థాశ్రమం స్వీకరించకపోతే వీటిని గెలవడం చాలా కష్టం. వాడు గృహస్థాశ్రమం స్వీకరించి తస్మాత్ దారాన్ ప్రకుర్వీత తజ్జయాయ మహామతి. ఇంద్రియాన్ని జయించడం కోసం నువ్వు దారా ప్రతిగ్రహణం చేయి, అంటే భార్యని వివాహం చేసుకో. వార్ధకే తపమాతిష్ఠేతి శాస్త్రోయుతం వచ. వృద్ధాప్యంలో తపస్సు చేయి కాదని ఎవరన్నారు? అంటూ నాయన గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా తపస్సుకు వెళ్ళినప్పుడు, ఆ తపస్సు చేస్తున్నప్పుడు అక్కడైనా స్త్రీలోలత్వం పడితే ఆ తపస్సు అంతా నాశన వ్యక్తులు కూడా ఉన్నారు. మరి గృహస్థాశ్రమంలో ఉన్నవాడే ఇంద్రియ వశమైపోయి తపస్సు నాశనం చేసుకుంటే, గృహస్థాశ్రమం లేకుండా చిన్నప్పటి నుంచి మేము మాకు సన్యాసం పుచ్చుకున్నాం, మాకేం అక్కర్లేదు, ఇప్పుడు మనం వింటున్న మాటలు అవే. కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం, అనేక వైపరీత్యాలు, రకరకాలైన విషయాలు మనం వింటున్నాం. పఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా కూడా ఏ విధంగా చేస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో
మీకేం తెలియంది కాదు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే అది మొత్తం వ్యర్థమైపోతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు ఇక్కడ? విశ్వామిత్రో మహాభాగ తపః కృత్వా అదృష్టరం. విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద కోపంతో తన బ్రహ్మర్షి కావాలని ఘోరాది ఘోర తపస్సు చేసి 3 వర్ష సహస్రం 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్ర మహర్షి. తన బ్రహ్మర్షి కావడానికి 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు. నిరాహార జితేంద్రియ, ఆహారం లేకుండా ఇంద్రియాలు జయించి 3000 సంవత్సరాలు తపస్సు చేస్తే, అలా తపస్సు చేస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షికి తపోభంగం కలిగించడం కోసం ఇంద్రుడు మేనక అనే అప్సర స్త్రీని పంపించాడు. మోహితశ్చ మహాతేజ వనే మేనకయా స్థిత. ఎప్పుడైతే మేనకని పంపించాడో ఆ మేనకతో రమించి శకుంతల సముత్పన్న పుత్రి తద్వీర్యజా శుభ. ఈ తపస్సు చేస్తున్న 3000 సంవత్సరాలు తపస్సు చేసి జితేంద్రుడై నిరాహారుడై ఆ మేనక వలలో పడి ఆమె ప్రేమలో పడి చివరికి ఆ శకుంతల అనేటువంటి పిల్లని కని ఎంత బాసుపాలయ్యాడు రా నాయన. మరి గృహస్థాశ్రమంలో ఉన్నవాడే నిగ్రహించుకోలేకపోతే గృహస్థాశ్రమంలో ఇంకే నిగ్రహించుకుంటాడు? దృష్ట్వా. ఇది విశ్వామిత్రుడిది. సరే పక్కన పెట్టు, ఎవరో సగం ఎందుకు, అందుకని చెప్తున్నాను ఎప్పుడు మన ఇతరు గురించి మాట్లాడుకోవద్దు, ముందు మన గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరి సంగతి ఎందుకురా చెప్తాను విను. దృష్ట్వా దాససుతాం కాళీం పితామమ పరాశర. వ్యాసులవారు చెప్తున్నాను, నాయన పుత్ర సుఖ, మా తండ్రి గారు పరాశర మహర్షి. మీరేం చేస్తున్నారు? ఒకరోజు గంగానది దాటడానికి గంగానది తీరానికి వచ్చారు. అక్కడ దాససుతాం కాళీం అంటే దాససుతాం అంటే ఆ చేపలవాడ అమ్మాయి అయినటువంటి ఆ సత్యవతి అనేటువంటి కాళీ అంటే సత్యవతి అనే అమ్మాయిని చూసి మా తండ్రి గారు మోహితులయ్యారు. కామబాణార్థిత కన్యాంతాం జగ్రాహ ఉడిపే స్థిత. ఆ ఉడుపు అంటే ఆ తెప్పలోనే ఆవిడతో కలిసి ఆయన బ్రహ్మాపి అక్కడే నన్ను కనడం జరిగింది. నా కుష్ఠద్వైపాయన భవిష్యత్తులో వస్తున్న చరిత్ర అంతా చాలా పెద్ద చరిత్ర, అది వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహించా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహిత. బ్రాహ్మణ దుర్భ్య అపరాధ సహస్రాణి క్రియంతాన్ని శమ్మయ దాసోమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సుధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం ఏతత్సర్వం శ్రీ మహాకాళి మార్గ మహాసౌభాగ్య విజయ శ్రీ మహాత్మ సుందరి దివచరణారవిందయో సమర్పయామి. ఓం స్వస్తి.